నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. వైసీపీ నేత వలంనేని వంశీ గత కొంతకాలం నుంచి విజయవాడ జైల్లో ఉంది, మనం చూస్తూనే ఉన్నాం. సో మరి ముఖ్యంగా చెప్పాలంటే ఆయన ఇప్పుడు ఈ మధ్య ఈ 2 డేస్ నుంచి అస్వస్థతకు గురయ్యారని చెప్పి ఈరోజు విజయవాడ ఆసుపత్రికి తరలించడం జరిగింది. సో శ్వాస కూడా పీల్చుకోలేని పరిస్థితుల్లో ఉన్నానని చెప్పి ఆయన చెప్పడం, తర్వాత ఆయన హుటాహుటిన అంటే హాస్పిటల్కి తరలించడం ఇదంతా జరుగుతుంది. ఇంకా తర్వాత ఆ పరిణామాలు ఇంకా ఎలా ఉండబోతున్నాయని చర్చించుకోముందు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడుసుమల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం సార్, వలంనేని వంశీ జైల్లో ఉంది, మనం చూస్తున్నాను. సో సడన్గా ఆయనకి అస్వస్థత గురయ్యారని చెప్పి ఇప్పుడు విజయవాడ హాస్పిటల్కి తరలించారు. అంటే ఆయన శ్వాస కూడా పీల్చుకోలేక ఉన్నారని చెప్పి వార్తలు అయితే మనకు వస్తున్నాయి. దీని మీద మీ స్పందన ఏంటి సార్? ఇప్పుడు అనారోగ్యం పాలైతే ఉండొచ్చు, ఎందుకంటే వాళ్ళకి ఏజ్ కూడా ఉంది కదా, రకరకాల రోగాలు వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. తల ఎలా నెరిసిపోయిందో అలాగే రోగాలు కూడా మెల్లగా పోక్కుంటూ వచ్చేస్తాయి. ఇప్పుడు వయసు మళ్ళిన తర్వాత కొంచెం ఇబ్బందులు ఉంటాయి. పైగా ఏమైనా అవలక్షణాలు ఉన్నాయేమో, మరి దురలవాట్లు గట్ట ఉండే ఉంటాయి, అతనికి తాగుడు ఇలాంటివి ఉండే ఉంటాయి. అలాంటి ఉన్నప్పుడు డెఫినెట్గా అది పడకపోతే ముందు టైంకి అయ్యే తిరగబడుతూ ఉంటాయి. అది కాకుండా శ్వాసకోశ ఇబ్బందులు ఉన్నాయంటున్నారు కాబట్టి అతను కోర్టుకి హాజరైనప్పుడు చూస్తుంటే మనిషి కుంటుకుంటాం, దగ్గుతూ ఇవన్నీ ఉన్నాయి. డెఫినెట్గా కొంచెం అంటే ఇప్పుడు తను ఇప్పుడున్న పరిస్థితుల్లో లగ్జరీకి అలవాటు పడ్డ సౌకర్యవంతమైన జీవితం అందరిది. పైగా ఫోన్లు, టీవీలు, కార్లు, విశాలమైన గదులు, లేకపోతే ఏసీలు, ఇలాంటి వాటికి అలవాటు పడి ఉన్నాం. ఫ్యాన్లు, ఏసీలు ఇలాంటి అలవాటు పడి ఉన్నాం. ఇప్పుడు ఇంట్లో ఏసీ ఉంటుంది, బయటకు వస్తున్నప్పుడు కారులో ఏసీ ఉంటుంది, ఎక్కడికైనా ఆఫీస్కి వెళ్తే ఏసీ ఉంటుంది, సినిమాకి వెళ్తే ఏసీ ఉంటుంది, ఎక్కడికి వెళ్ళిన షాపింగ్ మాల్కి వెళ్తే కూడా ఏసీ ఉంటుంది. అంటే మీకు బయట మరీ ఏమీ కొంచెం సంపన్న పవర్టీ లైన్కి బిలో ఉన్న వాళ్ళకి తప్ప మిగతా అన్ని లగ్జరీ, వాళ్ళు కూడా లగ్జరీ అనిపిస్తున్నారు అంతా. ఇలాంటి పరిస్థితుల్లో కొంచెం జైల్లో ఉండమంటే మరి ఇవన్నీ లోపం ఉంటుంది, ఏముండవు. అవును, ఉంటేనో ఫ్యాన్ అయినా పెట్టారేమో. ఇలాంటప్పుడు కొంచెం టోటల్లో ఉల్టా అయిపోద్ది లైఫ్ స్టైల్. తిండి గిండి అన్నీ మార్పు వచ్చేస్తాయి. మనకు కావాల్సిన మిఠాయిలు ఏమి పెట్టరు అక్కడ, వాళ్ళు ఏముండితే అది పెడతారు. కాబట్టి ఆరోగ్యవంతమైన ఫుడ్డే పెడతారు, కానీ మనకేం కావాలో అది పెట్టరు. వాళ్ళు ఏమి వండుతారో అది తినాలి. ఇది అక్కడ జరిగేది. కాబట్టి అది ఉంటుంది, కొంచెం స్వేచ్ఛగా అడ్డుకట్ట పడుద్ది. ఎందుకంటే నేరం మీద ఉన్నాడు కాబట్టి, రిమాండ్లో ఉన్నాడు కాబట్టి. అలాగే కొంత క్రమశిక్షణ మనకు నచ్చని జరుగుతూ ఉంటాయి. వరుసగా కూర్చొని మానసికంగా కూడా దెబ్బ తగులుతుంది, కృంగిపోతూ ఉంటారు. అవును, అలానే కూర్చొని కూలిపోతూ ఉంటారు. ఇలా జరిగింది ఎట్రా అని. అప్పుడు సహజంగానే చేసిన తప్పులు తలుచుకుంటారు, పశ్చాత్తాపం కలగచ్చు, పరివర్తన కలగచ్చు. అవి కొంత వాళ్ళ బుద్ధిని బట్టి కొంతమంది కలుగుద్ది, కొంతమందికి అప్పటికప్పుడు ఎంత తప్పు చేసామని అని అనుకోవచ్చు. మళ్ళీ బయటకు వచ్చింది ఇప్పుడు కన్నుకొట్టాడు అంటున్నారు కదా, బయటకు వచ్చి ఆడుకో లోపలికి వెళ్తా కన్నుకొట్టాడు అంటున్నారు కదా, అలాంటి కన్నింగ్ యాషాలు ఉండొచ్చు. ఏమైనా ఇతను ఇప్పుడు బెయిల్ ఎంత గింజుకున్నా బెయిల్ సరే కొన్నాటిలో వచ్చింది బెయిల్, పార్టీ ఆఫీసు తగలబెట్టిన దాని మీద రాలేదనుకుంటాను. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో కూడా 19 ఎప్పుడో తీర్పిస్తూ ఉన్నారు, అది వస్తుంది. ఎందుకంటే ఛానల్ అయింది కదా పెట్టి. తర్వాత ఆరోగ్య కారణాలతోటి డెఫినెట్గా లభించవచ్చు. ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తారు, చికిత్స చేసి ఇతను నిజమేనండి కిడ్నీలు కూడా పాడైపోయినాయి అని చెప్తారేమో. చెప్తే ఊపిరితిత్తులకి దెబ్బ వచ్చేయింది, చెదట్టయిందండి ఇలాంటివన్నీ చెప్పొచ్చు. ఎందుకంటే ఊపిరితిత్తులకి ఏముంది, ఎవరికి స్మోకర్ అయితే చేత అతనికి కూడా అక్కడ వాతావరణం క్లోజ్డ్ డోర్స్లో ఓన్లీ కడగటాలు ఒకటే ఉంటాయి. ఆ గాలి అతనికి అన్ని వైపుల నుంచి గాలి ఉండదు, ఉక్కిరి బిక్కిరి అవుతూ ఉండొచ్చు. అది నిజంగానే ఇబ్బంది ఉంటే ఉండొచ్చు. కాబట్టి ఆ డాక్టర్లకి కూడా ఇంత హోటల్ ఇచ్చేసి చెప్పండి పంపి దాని పెడతాం, క్వాలిటీ వేసుకుంటారు లోపల అని చెప్తారు వాళ్ళు. చెప్తే అసలే ఆ డాక్టర్లు ఎలా ఉన్నారో, ఆమె గోరంట్ల మాధవకి ఏం కొట్టారని నిన్ను చెప్పు, నీకేమేమి ఉన్నాయని చెప్పు అని బతిమలేరంట డాక్టర్లు. అంటే గవర్నమెంట్ డాక్టర్లు ఇంకా జగన్ ప్రేమికులు ఉన్నారు. అలాంటిది ఏమైనా పని జరిగిందనుకోండి, జడ్జి గారికి రాస్తారు, ఏమంటే ఇతను చాలా అనారోగ్యంగా ఉన్నాడు, చాలా ఇబ్బందిగా ఉన్నాడు, జైల్లో పెట్టి చచ్చిపోయేలా ఉన్నాడు అని చెప్తారు. చెప్తే సరే బెయిల్ తీసుకోండి అంటారు. అమ్మాయిని ఇంటికి వచ్చి ఫస్ట్ తలకరంగా వేసుకుంటాడు అర్జెంటుగానే. లేకపోతే మనిషి ఆల్మా కట్టకుండా ఇప్పుడు చుట్టాలు కూడా ఇతన్నే అడుగుతారు, వంశీయుడు ఎక్కడ ఉన్నాడని. అతను ఇదిలో వాళ్ళు కూర్చున్నాడు అనుకోండి, ఆ చుట్టాలు వచ్చిన వాళ్ళు అడుగుతారన్నమాట, వంశీ ఎక్కడ లోపల ఉన్నాడా అని అడుగుతారన్నమాట. అలా మారిపోయాడు మనిషి. ఏమైనా అతనిలో పరివర్తన రావాలి, పశ్చాత్తాపం కలగాలి. అతను ఎవరి కోసం చేశాడు, ఎందుకు చేశాడు, అతను ఎవరు వచ్చి తోడుగా నిలబడ్డారు అనేది ఆలోచించుకోవాలి. అతనికి పార్టీలో గౌరవం ఇచ్చారు, 2 సార్లు టికెట్ ఇచ్చారు, 2 సార్లు గెలిపించారు. 2 సార్లు గెలిచిన తర్వాత 2వసారి వెళ్ళిపోయి ఎవరైతే పార్టీ టికెట్ ఇచ్చారో వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళ ఫాదర్ని స్టూడెంట్ మాట్లాడాడు, లోకేష్ గారిని. పైగా లోకేష్ గారు 10th క్లాస్ విద్యార్థుల గురించి ఒక జూమ్ కాల్ పెట్టి మాట్లాడుతుంటే
వెకిలి నవ్వుతోటి సడన్గా వచ్చి ఇతను గోవా ఇంకోటి రెడ్డి ఉన్నాడు, వీళ్ళు వచ్చి లోకేష్ గారిని ఎగతాళి చేశారు. కవితలు చేశారు. అవును. అంటే లోకేష్ గారి దెబ్బ అయిపోయి సడన్గా వచ్చినోడికి డంగ్ అయిపోడు అన్నారు కదా, ఇప్పుడు సడన్గా చూస్తే డంగ్ అయిపోతున్నారు జనం. అంటే నువ్వు ఏం చేసేవి అది కర్మ అండి, కర్మ వదిలిపెట్టదు అంటారు చూసారా. కాలం ఒకటి ఉంటుంది మీకు, మీరు చేసిన తప్పులు మనం అనుకుంటాం, మళ్ళీ ఎవడో చూడలేదు, మనం ఏమన్నా చెల్లుతుంది, మనం సాగుతుంది, సాగినంతకాలం మనం ఏదో మాట్లాడతాం. ఒక్కసారి కాలం అడ్డం తిరిగిన మన దశ మారినా మీకు ఇంకా మనల్ని ఎవడో కాపాడలేడు, మనంతటా మనమే గొయ్యిదోగుని వెళ్ళిపోతూ ఉంటాం లోపలికి. అదే జరిగింది అతనికి. మిగతా ఎమ్మెల్యే లేరా, పార్టీలు మారిన వాళ్ళు లేరా, నోరు ఎందుకు పాడేసుకోవాలి, ఆ కుటుంబంలో ఆడవాళ్ళ గురించి ఎందుకు మాట్లాడాలి, నువ్వు మాట్లాడిన మాటలు బట్టి ప్రతి పనికి మళ్ళీ మాట్లాడాడు. ఆ ఎమ్మెల్యేలో ఉన్న వాళ్ళే సిగ్గు లేకుండా ఎద్దుల్లో ఉన్నారు, ఒకటి ఉన్నాయి ఏంటండి. ఇవాళ వాళ్ళు ఎవరన్నా నీ వచ్చారా, జగన్మోహన్ రెడ్డి నీ దగ్గరికి వచ్చాడా, దీన్ని పరామర్శ చేసాడు అసలు కనీసం. ఇది పరిస్థితి ఏంటంటే, నువ్వు ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత కూడా బయటకు వచ్చాం కదా మళ్ళీ పొగరు మాటలు మాట్లాడితే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు చాలా మంచోడు, ఎవరేమనుకున్నాక అది వాళ్ళ పాపనాళ్ళే పోతారు అనుకుంటాడు. లోకేష్ గారు అలా అనుకోడు, ఇట్లా రా అని చెప్పి డెప్ మీద అవుతాడు. అర్థమైందా. రెడ్ బుక్ చూడగానే రెడ్ బుక్ ఓపెన్ చేయలేదు ఇంకా. రెడ్ బుక్ ముందు ఉన్న పైన అట్టేసుకుంటాం, చిన్నప్పుడు చదువుకున్న పుస్తకాలు అట్టేసుకుంటాం కదా, ఆ అట్ట ఒకటే తీసారు. ఇప్పుడు బుక్ ఓపెన్ చేస్తే వీళ్ళకి ఇంకా డోల్ డ్రమ్సే, దబిడి అంటారు కదా, ఆ టైప్ అవుద్ది. దీనికి వీళ్ళు బెమ్మెలు ఎత్తిపోతున్నారు. ఇంకా వాళ్ళ బాస్ ఉన్నాడు కదా, రమ్మని పాట పాడతారు. ఇప్పుడు వాళ్ళ పోలీసు వాళ్ళు వెళ్ళి వాళ్ళకి రమ్మని ప్యాకేస్తా ఉంటారు. వాళ్ళు ఎప్పుడు తలుపు కొడతారో కింద పోతుంది వాళ్ళందరికీ. ఎవడికి ఎప్పుడు వాళ్ళు పైకి మేకపోతు గాంభీర్యం నటిస్తున్నారు కానీ ఎవడికి ఎప్పుడు ఎవడ పిలుస్తాడు రా బాబు. కాలింగ్ బెల్ మోగింది అనుకో గుండె జల్లు మంటారు. చాలామంది కాలింగ్ బెల్ దించేశారంట. మామూలుగా పాలవాళ్ళలో లేకపోతే పని మనిషిలో వచ్చి కాలింగ్ బెల్ కొడితే కూడా గుండె జల్లు మంటుంది వాళ్ళకి, అందుకని కాలింగ్ బెల్ దించేశారు. చాలామంది 2-3 ఇళ్ళు ఉంటే దుబ్బేసిన డబ్బులే కదా, అందులో ఎక్కడ ఉంటున్నారో ఎవరికి తెలియకుండా ఉంటున్నారు వాళ్ళంతా. అంత అదువు బతికి ఎందుకండి అంటున్నాను నేను. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దగ్గర పనిచేసినంత మాత్రాన నువ్వు ఎమ్మెల్యే మంత్రి అయినంత మాత్రం నువ్వు తిట్టాల్సిన అవసరం ఉంది. అరాచకం ఎందుకు చేయాలి. ఇప్పుడు అవినీతి చేసామనుకో ఎవరికి తెలియకుండా వాళ్ళ కింద నుంచి పెట్టరా బాబు అనాలి. ఆ డిమాండ్ చేయకుండా నువ్వు ఎంత ఇస్తావు అంత ఇవ్వరా ఇచ్చేసి పోరా అంటే అటు సంతోషంగా ఇచ్చిపోతాడు. నీకు అవినీతిలో కూడా నువ్వు డిమాండ్ చేయడం, క్వారీలు ఆపి ఇలాంటి పనులు అవతలోడు కలిసి వచ్చేలా చేసామనుకో ఆడికి టైం వచ్చినట్టు కలిసి తెచ్చుకుంటాడు. అటువంటిది ఏకంగా ప్రభుత్వాలు 3 సార్లు ముఖ్యమంత్రి చేసిన వాళ్ళు, ఒక రాజకీయ కుటుంబం మళ్ళీ గెలిస్తే ముఖ్యమంత్రి అవుతాడు అనుకున్నవాడు యువ నాయకులతో పెట్టుకుని నువ్వు వాళ్ళ కుటుంబాలతో ఆటలాడితే వాళ్ళు వదిలేస్తారు, నేను ముద్దెట్టుకుంటారా. అతని మీద జాలేస్తుంది, అయినా సరే జాలిపడి పరిస్థితి కాదు అతనిది. ఆ అర్హత లేదా మనిషికి. చూద్దాం. ఇంకా అతను బయటకు వచ్చి ఇప్పుడు ఒలింపిక్ కాగడా ఇస్తారు కదా, ఇలా అందిస్తే ఇంకోటి పట్టుకెళ్తారు కదా, అలాగే అతను బయటకు వచ్చి నానిని పంపితే బాగుంటుంది. అదే సార్, ఇప్పుడు కొడాలి నాని రెడ్ బుక్ చూడగానే కొడాలి నానికి గుండెపోటు వచ్చింది. సో ఇప్పుడు యుఎస్లో ఉన్నారని వార్తలు వస్తున్నాయి, మరి హైదరాబాద్లో ఉన్నారని. ఎక్కడున్నారంటే ఏం చెప్తారు? టైం మొత్తం వస్తాడండి, మరి రకరకాల పుకార్లు నమ్మకూడదు, రకరకాలుగా చెప్తారు. అతను నిజంగానే హార్ట్కి సంబంధించి వైద్యం చేయించుకోవడానికి పోయాడు. మనిషి బలహీన పడ్డాడుగా చూసాం కదా మనం. మరీ బొత్తిగా వాళ్ళు మాట్లాడినట్టు మాట్లాడకూడదు మనం. వైద్యం చెప్పి ఎన్నాళ్ళు దాక్కుంటాడండి, ఎక్కడ పోతాడు. రేపు మాపోయింది అయిపోయింది కాదు కదా. అరే లాంచ్ వెళ్ళిపోతున్నారా బాబు అనేది ఏం కాదు కదా. పడవ వెళ్ళిపోతుంది, ఎక్కేళ్ళు పరిగెట్టుకెళ్ళి ఎక్కాలని ఏం లేదు కదా. ఎలాగవుతాడు, రేపు దొరుకుతాడు, ఎక్కడ పోతాడు. అయితే నా వంశీ ఏం చేయాలంటే, ఓరు బాబు అందరూ నా గురించే మాట్లాడుకుంటున్నారు, అతను తల నెరిసిపోయిందని, ఏకల బీకిన కోళ్ళగా ఉన్నానని చెప్పి మాట్లాడుకుంటున్నారు అందరూ. నువ్వు రారా బాబు, నువ్వు వస్తే నన్ను మర్చిపోతారు కొన్నాళ్ళు. నువ్వైతే పిడుగుపడి టెంకాయ మొదలాగా ఉంటావు కాబట్టి నీ గురించి మాట్లాడుకుని నన్ను వదిలేస్తారని రిక్వెస్ట్ చేసుకోవాలి అతను. మరి అతని గురించే కదా పార్టీ మారాడు. అలా రిక్వెస్ట్ చేసుకుని నువ్వు వస్తే నన్ను వదిలేస్తారని నేను అనుకోవాలి. ఏమైనా ఇలాగ మాట్లాడుకునే పరిస్థితి అతను తెచ్చుకున్నాడు. నిజంగా ఏ స్థాయి మనిషి అండి, అలాగే అయిపోయాడు. ఏం చేస్తాం మరి, కర్మ వదిలిపెట్టదు. థ్యాంక్ యూ సార్.